దైవజనులు అనగా రాజు యొక్క జ్యేష్ఠ కుమారులు. నేను ఎప్పుడు చెప్తాను, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పెద్ద కొడుకులు, దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళకేం తక్కువ? దేవుని వైపు చూస్తూ సేవ చేయగలిగితే సంపూర్ణంగా సంతృప్తిగా వారిని దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే ఫామ్లో నేను పట్టుకున్నాను, అదే పద్ధతిని అవలంబిస్తున్నాను. ఈరోజు దేవుడు నాకేం తక్కువ చేయలేదు. దేవునికి మహిమ కలుగునగాక. కష్టాలున్న రాజుగల బతికాను. అపొస్తలుడైన పౌలు అన్నట్టుగా హీన స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదును. దేవునికి స్తోత్రం. అలాగే హీన దశలో నేను బ్రతికాను, సంపన్న దశలో బ్రతికాను. ఒకవేళ మళ్ళీ హీన దశలో తీసుకెళ్తే అక్కడ బతుకుతాను, సంపన్న దశలో తీసుకెళ్ళినా అలాగే ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. కారణము నా సిరి సంపద అంతా నా యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు, ఎవరి దగ్గర చేతులు పెట్టాల్సిన పని లేదు. నీతి కొరకు హింసింపబడుటకు సిద్ధముగా ఉండాలి. ఆ హింస మీకు మంచిదే. దేవునికి స్తోత్రం. మీరు ధన్యులో, ఎందుకంటే పరలోక రాజ్యము, దేవుడు అన్నాడు, ఈ లోకంలో ధనము సమకూర్చుకొనొద్దు, ఇక్కడ దొంగలు పడతారు. నిశ్చయముగా ధనమునకు రెక్కలు ధరించది పరలోకములో మీ ధనమును దాచుకోండి, అక్కడ తుప్పు పట్టదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిఫలం ఎవడా? మోసగాడా? ఇది తాత్కాలికం. ఇక్కడ నువ్వు చేస్తున్న ప్రతి సత్క్రియకు ఎక్కడుంది బహుమానం? అక్కడ ఉంది. ఇక్కడ కూడా నీకేం తక్కువ చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.